దురదృష్టకరం. వాస్తవం మీరు చూస్తున్నప్పుడు ఈ మక్క పెరన్లే కానీ నువ్వు చేనులే కానీ మామిడి తోటలు అసలు పూతనే మొత్తం పోయింది. ఆ మిగిలిన పూత ఏమైనా ఉన్నదంటే కూడా అది మొత్తం రాలిపోయింది. వరి పొలాలు పొట్టబలిగిపోతున్నది. అంటే అది ఏ పంట అని కాదు. ఇవాళ ఆలూరులో అయితే కూరగాయలు బీరకాయ పాదులు అన్నీ మొత్తం నేలకొరిగిపోయినాయి. లక్ష రూపాయలే. అంటే వాస్తవంగా ఈ పంటల బీమా పథకం అమలు చేయబడి ఉన్నా కానీ కొంత రైతుకు ఏదైతే ఉందో ఊరట కలుగుతుండే. వీళ్ళ ప్రభుత్వాలు ఏవైనా కానీ పంటల బీమా పథకం గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉన్నాం మనం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వీళ్ళ పంటల బీమా పథకం అమలు ఉంటే మన కనీసం ఏదైతే ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా మనకు కొంత పరిహారం అందుతుండే. ఇప్పుడు పంటల బీమా పథకం అమలు లేదు, ప్రభుత్వ పరంగా ఏదైతే ఉందో ఏ విధమైన సహాయం అందించేటువంటి ఒక అవకాశం లేదు, అందిస్తలేరు. అవకాశం లేక కాదు. ఇప్పుడు గత 2 వారాల క్రితం కూడా ఇట్లే ఒకసారి ఎదురుగాలతోని అప్పుడు పంట నేలకొరిగిపోయింది. అప్పుడు కొంత తట్టుకొని నిలదొక్కున్న ఏదైతుందో ఇప్పుడు మొత్తం పోయింది.